ఇంత కష్టపడ్డారు కదా, పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు మమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు నేను పడిన కష్టం ఆయన రికగ్నైజ్ చేసి నాకు ఝాన్సీకి వింగ్ అండర్ వీర మహిళ అని చెప్పి ఒక లెటర్ నాకు ఇష్యూ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన నా వర్క్ రికగ్నైజ్ చేసి ఒక లెటర్ ఇష్యూ చేసిన దానికి ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ బై హిస్ గెస్చర్ అండ్ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ రికగ్నైజింగ్ మై ఎఫర్ట్స్ ఇన్ పిఠాపురం as well as చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎలా మూడో తారీఖున సెలబ్రేషన్స్ ఉన్నాయి చెప్తున్నారు. మూడో తారీఖున 3వ తేదీ పవన్ కళ్యాణ్ గారి తరపున నుంచి ఊరు ఎక్కడెక్కడి ఈ ఊరు కాకుండా ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారో తెలీదు కానీ ఊరు మొత్తం ఊరు పండగ లెక్క ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ పిఠాపురంకి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. మూడో తారీఖున ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్? చూసుకోక్కర్లేదండి, ఎందుకంటే నామినేషన్ రోజే 1,00,000కి పైగా జనం వచ్చారు. ఈ ఇంతమంది వచ్చి వైసీపీ తరఫున పోటీ చేసినా సరే కళ్యాణ్ గారు ఒక్కరు సింగిల్ సింహంలా వచ్చి ఇక్కడ పోటీ చేశారు. ఆయన 70,000 చిల్లర మెజారిటీ తీసుకొచ్చుకున్నారు. నామినేషన్ రోజే అంత పండగ చేసుకున్న వాళ్ళు ఈసారి గెలిచి 70,000 చిల్లర తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ అంత మెజారిటీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇంకెంతలా ఉంటుందో ఇంకా ఊహించలేమన్నమాట. ఆకాశాన్ని అంతదే అంతే. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది అసలైన పండుగలు మాకందరికి. రేపు 3వ తారీఖు మత్స్యకారులతో ఒక మీట్ ఉందన్నారు. తర్వాత ఈవినింగ్ అది సభ అన్నారు పిఠాపురం ఉప్పాడు బస్ స్టాండ్ లో సభ అన్నారు. సో విజయోత్సవ ర్యాలీ చేయలేదు కానీ ఇది మాత్రం తారాస్థాయి చేరుతుంది. డెఫినెట్ గా హైలైట్ అవుతుంది. థ్యాంక్ యూ. మూడో తారీఖున అంత భారీగా ఉండిపోతుంది ప్లేస్ ఇక్కడ అంటే పిఠాపురం అనగానే ఉప్పాడు కోస్టల్ తీర ప్రాంతంలో ఏంటంటే సుమారు 18 నుంచి 20 కిలోమీటర్లు ఏదైతే తీర ప్రాంతం ఉందో ప్రతి మత్స్యకారుడు కూడా మరి స్వాగతం పలడానికి ఎంతో ముందుకు వచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లికి ఆరతి ఏ విధంగా అయితే ఇస్తారో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా స్వాగతం పలుకుతారు. సముద్రం కూడా చాలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు ఆయన పాదాలు నేను ఎప్పుడు కడగాలని చెప్పి గంగమ్మ తల్లి కూడా ఎదురు చూస్తుంది. అలాగే ఒకటి గుర్తించుకోవాలి, గత ప్రభుత్వాల్లో సముద్రం కూడా కోపం ఎక్కువైపోయి ఉప్పాడు తీర ప్రాంతాన్ని ముంచుకుంటూ పోయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలో వస్తున్నారు. ఆయన పాదాలను కడిగి ఈ 3వ తారీఖు నుంచే మరి ఆ గంగమ్మ తల్లి కూడా శాంతించి ఆ యొక్క తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. 3వ తారీఖు సముద్రం దగ్గరకు వచ్చి తర్వాత సభ పెడుతున్నారు. అంటే ఏదైతే కోతకు గురయ్యి ఏదైతే ఇల్లులు పోయి చాలా నష్టాలు పోయి ఈ గత ప్రభుత్వాల్లో అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరికి తిరిగి అలసిపోయినటువంటి ఎవరైతే మాలాంటి బడుగు బలహీన మత్స్యకారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్లేస్ అంతటిని కూడా చక్కగా ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం కూడా 100కి 200% కూడా అభివృద్ధి చేయడానికి ఆయన మంచి అభివృద్ధి చేసే సైంటిస్టులని మరి ఇంజనీర్లను కూడా మొత్తాన్ని కలిపి ఈ సముద్ర తీర కోతకు గురవకుండా రక్షణ చర్యలు అన్ని ఎలా తీసుకోవాలని ఆయన ప్రణాళికలు చేస్తున్నారు. 3వ తారీఖుని ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సంబరాలు చేసుకొని ఆడంబరాలు చేసుకొని అడవాడు చేసుకొని వస్తారు. మా నాయకుడు ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు సరైనటువంటి ఒక ఏదైతే బెనిఫిట్స్ ఉన్నా బెనిఫిట్స్ అన్ని అందించాలని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి బెనిఫిట్స్ కూడా ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, వృద్ధాప్య పెన్షన్ అవ్వచ్చు, ఆ పెన్షన్స్ అన్ని కూడా దగ్గరుండి వాళ్ళందరికీ అందించిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుంది. ఎలా జరగబోతుంది వారాహి సభ? అవునన్న, వారాహి సభ నార్మల్గానే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగానే ఉంటేనే దాన్ని మాటల్లో చెప్పలేము, కళ్ళతో కూడా చూడలేనంత జనం, కనుచూపు మొత్తం అంతా నిండిపోయేంత జనం ఉంటుంది. ఉప్పాడు బీచ్లో ఇసుక ఏ విధంగా ఇసుక రేణువులు ఉంటాయో ఈ వారాహి సభకు వచ్చేటువంటి జనం కూడా అంతే విధంగా అత్యధికంగా ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. 3వ తారీఖు మార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడు కూడా కొత్తలాడుతూ మా సమస్యలు తీరే రోజు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు ఆనందపడతారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు నేరు అని చెప్పి మాట ఎక్కువ ఆడేవారు కదా. మరి మాజీ ముఖ్యమంత్రి 11 సీట్లకే పరిమితమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి మరి 11 నెంబర్ అయినటువంటి ఆ వ్యక్తి నేరుగా తెచ్చేస్తానని చెప్పేవాడు తప్ప ఏ రోజు అక్కడ కూడా ఎవరికి నేరుగా తెచ్చిచ్చేది లేదు. మత్స్యకారులు అందరూ ఈసారి వైసీపీకి వేసారు అంటున్నారు. ఎక్కడన్నా ఇప్పుడు ఒక పిఠాపురం కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి చూడండి, మత్స్యకారులు ఉన్నటువంటి ప్రతి బూత్కి కూడా మీరు బూత్ నెంబర్లతో సహా లిస్టు కూడా నేను ఇస్తాను చూడండి. ఎలక్షన్ జరిగే రోజు బూత్ లోనికి వెళ్ళేటప్పుడు చాలా సైలెంట్గా వెళ్ళేవారు,
వచ్చేటప్పుడు జై జనసేన, నెంబర్ 9 ఉదయ్ గారికి, నెంబర్ 4 పవన్ కళ్యాణ్ గారికి వేసామని చెప్పి గర్వంగా మహిళలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కూడా. సర్వే కూడా చేశాను, అప్పుడు ఎక్కువ మంది వైసీపీ చెప్పడం జరిగింది. అన్న ఇప్పుడు వాళ్ళు కావాలని ఏంటంటే వైసీపీకి ఎందుకు చెప్తారంటే ఆ ప్రభుత్వం భయపెట్టింది జనాల్ని. ఇప్పుడు ఇందాక కూడా కృష్ణరాజు గారు మాట్లాడినట్టు వస్తూ ఉంటే తెలుస్తుంది, ప్రజల దగ్గరికి వస్తాననేవాడు పరదాలు కట్టుకునేవాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి, అలాగే ముఖ్యమంత్రి పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండి ఎక్కడ కూడా ఏ పరదాలు ఏ గ్రీన్ మ్యాట్లు వేసుకుని వేసేవాళ్ళు చేయలేదు. డైరెక్ట్ ప్రజల వద్దకు వచ్చారు. ఇంకా పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. నా దగ్గర చేసేటువంటి మా గార్డ్స్ కూడా బాగానే చూసుకుంటారు. నన్ను ప్రజల దగ్గర ఇంకా బాగా మూవ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేస్తానని 5 సంవత్సరాలు పట్టలేదు. 1,000 రూపాయలు పెన్షన్ ఎక్స్ట్రా పెంచుతామని చెప్పారు. ఏదైతే పెండింగ్ మాట ఇచ్చినటువంటి 3 నెలలది కూడా కలిపి ఈ నెల 4,000తో పాటు 7,000 రూపాయలు ఉదయం 6 గంటల నుంచి వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటికి పెన్షన్ అందుందని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రులకు కూడా చెప్తున్నాను. ఆల్రెడీ పెన్షన్దారులు ఇంటికి పెన్షన్లు అందే ఆ డబ్బులతో ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు కూడా తీరుతున్నాయి. మీకు మళ్ళీ సీపీ లెక్కర తాగేసి ఆరోగ్యాలు పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు అయితే ఇప్పుడు లేరు. మొత్తం అందరూ కూడా మార్పు చెందుతున్నారు. ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో అనారోగ్యంగా ఉన్న వారికి హాస్పిటల్కి వచ్చిన నిమిత్తం, అలాగే బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళకి కుటుంబ నిత్యావసరాల కోసం కూడా ఉపయోగపడతాయి. అన్న చెప్పండి, బూడో గారికి ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్? నమస్తే అండి హరీష్కి. చాలా సంతోషం. మీరు ముందు నుంచి మా జనసేనకి ఎంత వీర అభిమానులు, అది ఎంత గట్టిగా సపోర్ట్ చేశారన్నది మీ యూట్యూబ్ లింకుల్లో కంటిన్యూస్గా ఎంతోమంది ఫాలోవర్స్ మా జనసైనికులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, డిప్యూటీ సీఎం హోదాలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ లోకల్గానే కాకుండా కాకినాడ నుంచి హైమావతి గారు వీళ్ళందరూ ఇక్కడ, ఎందుకంటే ముందు ఎలక్షన్ టైంలో కూడా నామినేషన్కి మీరు చూశారు, చేబ్రోలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చి ఒక బ్రహ్మరథంలో చేయడం అంతా చాలా మా అక్కడి నుంచి కాకుండా ఈ చుట్టుపక్కల నుంచి మేము చెన్నై నుంచి ఇక్కడ నుంచి వచ్చి చాలా సపోర్టివ్గా ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరగడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అక్కాళ్ళందరూ కాకినాడ నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన గురించి వీళ్ళు కూడా మాటలు మీరు ఇంద్రి కానీ అవి మొత్తం మీరు మాట్లాడండి. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రుల సపోర్టు లేకుండా ఏ పని చేయదాం అవ్వదండి. మెయిన్ నా పేరు మిరియాల హైమావతి అండి, నేను కాకినాడ సిటీ జాయింట్ సెక్రటరీని. మీడియా అంటేనే చాలా జోహార్ అండి. అన్నయ్యని తీసుకెళ్ళడం అన్న ప్రచారం ఏ పాయింట్ వదలకుండా పవన్ అన్నయ్యని తీసుకెళ్ళి ప్రతి పాయింట్ ఆయన మాట్లాడే విధానం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం, మన మౌళి గారు ముగ్గురు కలిపి కూటమి మాట్లాడి విజయాన్ని చేకూర్చింది కూడా కొద్దిగా తరపున మన మీడియా మిత్రులు కూడా చాలా హ్యాపీ అండి. అన్నయ్య గెలుపు కోసం ఇన్నాళ్ళు రాత్రి పగులు లేకుండా పోరాడి ఆయన గెలిపించుకోవడమే జేయంగా పట్టుకున్నామండి. మేమైతేనే పొద్దున కూడా మేము పింఛనీలు పంచి ఇచ్చి వచ్చామండి అన్నయ్యని చూద్దామనే ఒక ఆరాటంతో పిఠాపురం. జై జనసేన అండి. ఎలా ఉండబోతుంది 3వ తారీఖున సెలబ్రేషన్స్? 3వ తారీఖున సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచి ఇది విజయబేరి రాజవేనమ్మ. ఇంక దానికి తిరుగు ఉండదు. ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు అవమానించలేరు. ఇంకా మా సీఎం అన్నయ్యకి ఏ తిరుగు ఉండదమ్మా. చెప్పండి, చాలా పెద్ద ఫ్యాన్ అనుకుంటున్నారు. చాలా చాలా అంటే చాలా. మా మావయ్య మావయ్య నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత చాలా పిచ్చి నాకు. ఆయన కోసమే నేను ఎన్ఆర్ఐ మహిళా అధ్యక్షురాలనమ్మా. మేము కువైట్లో ఉంటూ అన్నయ్య కోసం 10 సంవత్సరాల నుంచి అన్నయ్య కష్టపడుతున్నాడని అక్కడ చక్కటి లైఫ్ను వదిలేసుకొని ఇక్కడ అన్నయ్య కోసం సేవ చేసి రాత్రి పగలు క్యాన్వాసింగ్ కానీ ఏది కానీ, నా భర్త నా కొడుకు అక్కడ జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ క్యాన్వాసింగ్ కోసం నెలలు 2 సార్లు తిరిగి ఇక్కడ పిఠాపురంలో కానీ కాకినాడలో కానీ క్యాన్వాసింగ్ చేసి ఆయన ఎలాగైనా రావాలనుకున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల 100% విజయంతో అన్నయ్య వచ్చారు. ఎవరైతే ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వనన్నారో ఆయన అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ అని ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాకు వచ్చిన ఆనందం అసలు మాటల్లో చెప్పలేము. అంత ఆనందం కలిగింది. నిజంగా మా కష్టానికి ఆయన కష్టానికి భగవంతుడు గుర్తించాడని, ఆయన అనుకున్నట్టే ప్రజలకి ఎంత మేలు చేయాలో ఎంత ఇది చేయాలో అది చేస్తారని, తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అమ్మా. చాలా ఈ అమ్మాయి కూడా మాతో తిరిగింది. అపోలో హాస్పిటల్లో చేస్తారా? అవునండి, ఏం చేస్తూ ఉంటారు? నేను ఫార్మసిస్ట్.
అపోలో Present కూడా అక్కడ ప్రెజెంట్ ఎక్కడ, కూడా హైదరాబాద్ చేస్తాను. కాదండి పిఠాపురం అపోలోలో చేస్తాను. చూసారా పవన్ కళ్యాణ్ గారు చూసానండి. ఎలా అనిపిస్తుంది? ఉంది. ఆయన చూడగానే ఒక వైబ్రేషన్ అనేది వచ్చింది. నిజంగా ఆ వారాహి అమ్మవారే దిగొచ్చినట్టుంది నాకైతే. కాకపోతే ఈయన వచ్చిన సందర్భంలో నేను ఈరోజు 22 వార్డు మాది, అక్కడ పెన్షన్స్ ఇచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్పేది ఒకటే, మన పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసే సేవ అనేది అందరికీ చేస్తారు, కాకపోతే జనాలకు అది రీచ్ అయ్యే విధంగా చేయాలి. ఎందుకంటే మామూలుగా పబ్లిసిటీ చేయాలి. అది ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి ప్రజెంట్. ఆ హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్స్ లేవు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే పౌష్టికాహారం పిల్లలకి స్కూల్లో కూడా పౌష్టికాహారం సరైనది అందట్లేదు. గుడ్ల నుంచి అన్ని పసిపిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో కూడా చాలా కల్తీ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తుంది, కాకపోతే అది సరైన రీతిలో వాళ్ళకి వెళ్ళట్లేదు. పిల్లలు తినకుండా అది పారేస్తున్నారు. దానివల్ల మనం పెట్టినా యూజ్ లేదు. వాటి మీద చర్య తీసుకోవాలని నేను తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు? ఈయనైతే ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ మన ఇచ్చే వాళ్ళు కూడా చేసే వాళ్ళు కూడా చెయ్యాలని నా విన్నపం. ఏంటంటే మనం ఇస్తాం, కాంట్రాక్ట్ ఇస్తారు, ఆ కాంట్రాక్ట్లో మిస్యూజింగ్ చేయకుండా మన అంటూ జన సైనికులుగా మన వాళ్ళకంటూ ఇస్తే వాళ్ళు బాగా చేస్తారని నా ఒపీనియన్. ఎలా ఉండబోతుంది 3వ తారీఖు సెలబ్రేషన్స్? మారి మగపోతుంది, ఇంక మాటలా చెప్పలేం, ఫుల్ బిందాస్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మాకు కూడా గత ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ని గుర్తించారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని గుర్తించి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ హయాంలో అయితే మేము ఎవరు కూడా పెన్షన్లు అందుకోలేదు. మాకు ఎవరికి కూడా ఏ లబ్ధి పొందలేదు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలాసార్లు కలెక్టరేట్కి నేను తిరిగాను. రేషన్ కార్డు లింకప్ చేసి మాకు ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. కనీసం అట్లీస్ట్ రేషన్ కూడా తీసుకోకుండా మేము భిక్షాటన చేసుకునే బ్రతికారు మా కమ్యూనిటీ అంతా కూడా. ఈ సమస్య కోసం నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గుర్తించి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మమ్మల్ని యాడ్ చేసి ఇళ్ల స్థలాలకు కానివ్వండి, పెన్షన్లకు కానివ్వండి, ప్రతి ఒక్కదానికి రాజకీయ రంగంలో కానివ్వండి అన్నిటికీ కూడా ముందుండి మమ్మల్ని గుర్తించి ముందుకు నడిపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను ఆయన పెన్షన్ల కోసం. ఎందుకంటే గతంలోంచి మేము కూడా దివ్యాంగుల కేడర్లోనే ట్రాన్స్జెండర్ల నుంచి వాళ్ళకి ఏ రకమైతే పెన్షన్ ఇచ్చారో మాకు అదే రకమైన పెన్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంలో మా వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఇదివరకు ఎలా అయితే దివ్యాంగుల కేడర్లో తీసుకున్నామో అలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళకి 6,000 ఇచ్చి మాకు 4,000 ఇవ్వడం ఏంటనే దాని మీద వాళ్ళందరూ కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. ఆ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన ఖచ్చితంగా దానికోసం మాట్లాడుతున్నారు, తగిన న్యాయం చేస్తారు. త్వరలో మా ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది కూడా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని సహకరించండి. బై మిస్టేక్ జరిగిందేమో, ఎందుకైనా ఈలోగా ఎవరు కూడా మా కమ్యూనిటీ అందరూ కూడా కంగారు పడకుండా ఎటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రలోభాలకి గురి కాకుండా ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేయండి. మాకు కూడా త్వరలో 6,000 రూపాయల పెన్షన్లు వస్తాయి. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు కాకినాడ డిస్టిక్లోనే. అలాగే మొత్తం ఎంటైర్ స్టేట్లోనే ప్రతి జిల్లాల్లో కూడా మాకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మేము నమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ. 3వ తారీఖున ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్ పిఠాపురం? సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. ఆల్రెడీ మేము చెప్పక్కర్లేదు, నామినేషన్లోనే మీరు చూశారు కదా, దానికి 10ంతల రెట్టింపు ఉత్సాహంతో చాలా భారీ ఎత్తున అయితే విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది పిఠాపురంలో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడి పేరు? మా పేరు గొల్లపల్లి రాజేష్, మాది పిఠాపురం నియోజకవర్గం, తాడిపత్రి గ్రామం. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4 అయిందిగా ఇక్కడికి వచ్చి పిఠాపురంలో అడిగిపెట్టి, ఎందుకు అంత గ్యాప్ వచ్చిందంటారు ఆయనకి? అది గ్యాప్ కాదండి, ఆయనకు ఇచ్చిన శాఖలన్నీ కూడా చాలా ముఖ్యమైన శాఖలు మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోనే. సో ఆ శాఖలన్నీ ఆయన అర్థం చేసుకుని ఆయన డ్యూటీ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, దానివల్ల డిలే అయింది.
ఆయన ఏదో వచ్చేసి జస్ట్ ఊరేగింపు చేసుకునే వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అయితే కాదు. పని చేస్తానని వచ్చాడు కాబట్టే ఈరోజు ఒక పర్వదినంగా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కేవలం పెన్షన్ అనే గొప్ప పథకం ద్వారా ఈరోజు ఆయన పిఠాపురంకి రావడం జరిగింది. సో ఆయన వచ్చిన నాడు ఎంతో కొంత పిఠాపురానికి ఎంతో కొంత జరగాలని చెప్పేసి ఈరోజు ఆయన రావడం, ఇదంతా కేవలం ఆయన వ్యక్తిత్వం వల్లే. ఆయన ప్రతిసారి చెప్తున్నారు పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని. మా అందరికీ గట్టి నమ్మకం ఉంది ఆయన మీద. గ్యారంటీ రానున్న 5 సంవత్సరాల్లో పిఠాపురం ఒక మహోన్నతమైన స్థానంలో ఉంటుందని మేమందరూ గట్టిగా విశ్వసిస్తున్నాం. 3వ తారీఖున వారాహి సభ కూడా ఉందా? పిఠాపురం ప్రజలు ఆయనకి ఒక గొప్ప విజయాన్ని కట్టబెట్టారు. సో మనం అవతల వాళ్ళ నుంచి ఏం తీసుకున్నా ఒక కృతజ్ఞత భావం అనేది ఉండాలి. సో ఆయన అది చూపించడానికి 3వ తారీఖున ఉప్పడ బస్ స్టాండ్లో పిఠాపురాన్ని అతి భారీ బహిరంగ సభ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంట? సెలబ్రేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది, మామూలు సామాన్య పేదలకి ఇబ్బంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఏంటంటే సెలబ్రేషన్ చేసుకున్నాకే లేదా ర్యాలీలు పెట్టడానికి రాలేదు. పిఠాపురం నియోజకవర్గం ఆయన పని చేయడానికి వచ్చానన్నాడు, పని స్టార్ట్ చేసాడండి పిఠాపురం నియోజకవర్గంలో. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది 3వ తారీఖు? 3వ తారీఖు చాలా సంతోషంగా ఉంటుందండి అందరికీ, ప్రజలందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇంచుమించు 2 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గం రోడ్డు మోడల్గా ఉంటుందండి. అంత నమ్మకం ఏంటి మీకు? నమ్మకం మాకుందండి. మేమే ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, పంచాయతీ రాజు ఇచ్చారు, అవన్నీ అందులో పడి బిజీగా ఉంటారు కదా. మరి పిఠాపురం బిజీగా ఉన్నా అండి. ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం అండి, సొంత ఇల్లులాడిది. ఇక్కడ మాత్రం ఏమీ వెనకాల చేసేది లేదు. ఇక్కడ ఈ చేసేవాళ్ళు ఉన్నారు, చేసేస్తారండి ఆయన పేరు మీద. 3వ తారీఖున ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్? భారీ స్థాయిలో ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి మన భారీ స్థాయిలో ఉంటుందండి. చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మేము ఎదురు చూడడం జరిగింది. ఈరోజు వచ్చారు ఆయన. ఇంకా పిఠాపురం అంటే ఇంకా అతను కంచుకోటండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఉండాలని అవసరం లేదండి. ఒక కలెక్టర్ గారు కానీ పెద్ద అధికారులందరూ కూడా కూడా అందుబాటులో పెట్టారు. నేను చాలా అభివృద్ధి పనులు కూడా చైనాకి ముందు ఉన్నారండి. అలాగే చైనాకి సిద్ధంగా ఉన్నాను జనసేనతో. ఓకే సార్. ఒక్క మాట అయితే నిజం, పిఠాపురం రూపురేఖలు మార్చడానికి సాక్షాత్తు ఆ శ్రీపాద వల్లభుడే వచ్చారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. ఈ మాట నిజం. గ్యారంటీగా పిఠాపురం రూపురేఖలు రానున్న రోజుల్లో భారీగా మారబోతున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు గెలవడం ముఖ్య కారణం చైతన్య గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మొన్న 2 నెలలు పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయినింగ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి గెలవడం కారణంలో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? సో చాలా ఆనందకరం విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లు పిఠాపురం ప్రజలు నిండు మెజారిటీతో గెలిపించిన దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. ఈ ఆనందం చాలా చాలా తట్టుకోలేకపోతున్నాము. అలాగే మీరు చూసారు ఈరోజు ప్రజలంతా పరిగెత్తుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని చెప్పి సంబరాలు చేసుకుంటూ మరి తీసుకొచ్చారు ఆయన రాజమండ్రి నుంచి. సో అలాగే ఈరోజు మాట పైన ఆయన నిలబడిన మనిషి. ఈరోజు ఆయన చేతుల ద్వారా పెన్షన్స్ చాలా మందికి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికన్నా తృప్తికరం విషయం ఏముంటుంది? అలాగే ఇప్పుడు ఇంకొక మంచి విషయం, ప్రజలందరూ ఒక ప్రశ్న వేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటారా, ఉండి మమ్మల్ని చూసుకుంటారా అని చాలా మంది ప్రశ్నలు వేసిన వాళ్ళందరికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వంత ఇల్లు కట్టుకొని ఇక్కడికి రాబోతున్నారు. చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. సో తప్పకుండా మీరు మీ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసుకోవాలి అని చెప్పి మేమంతా ఆశిస్తున్నాము. అలాగే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి వచ్చినప్పటి నుంచి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చినాక కూడా సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇది పిఠాపురం పరిస్థితి. ఎలా అనిపిస్తుంది? మీరు 2 నెలలు క్యాంపెయినింగ్ చేస్తున్నారు ప్రతిరోజు, తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? పిఠాపురం అడిగి పెట్టారు కదా. ఇట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ అండి. ఇంత బ్యూటిఫుల్గా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఒక కలిసికట్టుగా ఒక ఫ్యామిలీగా ఊరు
మేము క్యాంపెయిన్ చేశాము. సో ఇలాంటి క్యాంపెయిన్ నేను ఇప్పటి వరకు నేను చూడలేదు. అసలు పిఠాపురంలో మేము ఇంటికి బయలుదేరుతుంటే మనసు అంతా చాలా బాధ వేసింది. ఎందుకంటే మేము క్యాంపెయిన్ ఎలా చేసామంటే ఒక కుటుంబం లెక్క చేసాము ఇక్కడ పిఠాపురంలో. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంత ఆతృతతో ఎంత మంచిగా ప్రతి ఒక్కరూ ఇంటికి పిలవడం, వాళ్ళు సంబరాలు చేసుకోవడం. మేడం మీరు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి తరపున నుంచి మీరు వచ్చారు, మీరు మా బంధువులు లెక్క చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. సో పిఠాపురం ప్రజలు మా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ఇస్తున్నారు. సో తప్పకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి మన క్యాంపెయిన్ 100% సక్సెస్ఫుల్ అయిన దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో మా క్యాంపెయిన్లో వీళ్ళందరూ టుగెదర్ మేము చేసాము. సో ఆ ఫలితం అనేది ఈరోజు మాకు ఫలితం అనేది మాకు